ఆ దినములలో అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జన సమూహములను తమ కైవసము కాగించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండెనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బాకు ప్రయాణమైపోయెను. పౌలు, బర్నబా దెర్బాలో సువార్తను బోధించి అనేకులను తన శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్ట్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యులు మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడి నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన వానికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకై ఆయన ద్వారాను ఎట్లు తెలియపరచినదియు వారికి తెలియచేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది క్రీస్తు ఇది ప్రభుని వాక్కు. అందరూ ప్రభు, నీ ప్రజలను నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ వైభవములకు సన్నిధింతురు. ప్రభు, నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ వైభవమును సన్నుతింతురు, నీ ప్రాభవమును ఉగ్గడింతురు. అందరూ ప్రభు, నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ వైభవమును సన్నుతింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ మహిమాన్విత వైభవమును గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. అందరూ ప్రభు, నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండి ఉండును. నేను నిరంతరము ప్రభువును స్తుతింతును. ఆయన పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నుతించునుగాక. అందరూ ప్రభు, నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కష్టములు అనుభవించుట, 3వ రోజు మృతులలో నుండి లేచి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా. హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుంచి. యేసు తన శిష్యులతో ఇట్లా నేను శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను.
లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయవలదు, భయపడనీయవలకుడు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇక ఎక్కువగా మాట్లాడను. ఎలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు, అతనికి నాపై ఎట్టి ప్రాభవము లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు, ఇటు నుండి వెళ్ళెదము. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధనల ద్వారా పాపములు క్షమింపబడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బ్యాంకు ఉద్యోగి భార్య వివాహమైనటువంటి కొద్ది రోజుల్లోనే వాళ్ళకి ఆ బ్యాంకు ఉద్యోగి వివాహానికి గుర్తుగా వివాహపు ఉంగరాన్ని తొడుగుతారు భార్యాభర్తలు. మన దగ్గరైతే వివాహపు సతమానం లేదా పుస్తల తాడు కడతారు. ఆ దేశంలో కేవలము రింగ్స్ మాత్రమే మార్చుకుంటారు భార్యాభర్తలు. అలాంటి వివాహపు ఉంగరము కొద్ది రోజుల్లోనే ఎక్కడో పడిపోయింది. కానీ మంచి దంపతులు, విశ్వాసము కలిగిన దంపతులు ఆ కుటుంబం. ఎప్పుడైతే వివాహపు ఉంగరం పడిపోయిందో మనకి వెంటనే గుర్తొచ్చే పునీతుడు, పోయిన వస్తువులను కనబరిచే పునీతుడు ఎవరండి? అంతోని వారు. ఈ తల్లి కూడా, ఈ భార్య అంతోని వారి శరణు కోరింది. అంతోని వారి శరణు కోరినప్పటికీ కూడా దొరకలే. ఒకరోజు ప్రార్థన చేసింది, 2 రోజులు ప్రార్థన చేసింది, 3 రోజులు ప్రార్థన చేసింది. ఇంకా ఎవరో చెప్పారమ్మా 13 రోజులు నువ్వు అంతోని వారి దగ్గరికి వెళ్ళాలంటే 13 రోజులు వెళ్ళింది. ఇల్లంతా వెతికింది, ఎక్కడ వెతికినా దొరకలేదు. ఇంకా మరికొంతమంది అన్నారమ్మా 13 మంగళవారాలు వెళ్ళాలమ్మా అన్నారు. సరే 13 మంగళవారాలు వెళ్ళింది. మరికొంతమంది చెప్పారు 13 నెలలు వెళ్ళాలమ్మా అని. మంచిదే. ఇంకా పోయిన ఉంగరం మీద ఆమెకి బాధాకరంతో దుఃఖం మిగిలిపోయింది. కొన్నిసార్లు మన ప్రార్థన ఎలాగుంటుందంటే, ఈరోజు వినపడలేదా, రేపు వినిపించలేదా, మేము నెలంతా చేస్తున్నాం, 2 నెలలు చేసినా వినిపించుకోవట్లేదు ప్రభు, లేదా అంతోని వారు మనకి ఏ సహాయం చేయట్లేదు అనుకుంటాం. ఒక్కసారి అంతోని వారికి మనం అప్పచెప్పినటువంటి ఏ కోరికైనా అది దేవుని చిత్తమైతే తప్పకుండా మనకు అనుగ్రహింపబడుతుంది. ఈ భార్య ఒకరోజు అనుకుంది, నేను పెళ్ళైన కొత్తలో ఆ రోజు నాకు బాగా గుర్తు, బీచ్కి వెళ్ళాను రైలు నదిలో, ఆ బీచ్లో పడిపోయి ఉంటుంది అది అని, బీచ్లో పడిపోయింది ఇంకెవరికి దొరుకుతుంది అని ఆమె ఇంక ప్రార్థన కూడా ఆపేసింది. కానీ విశ్వాసంతోటి ఆ భార్యాభర్తలు ఎప్పుడు పూజకు రావడం, చక్కగా కథోలిక జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. సంవత్సరం అయిన తర్వాత ఏ రోజైతే పోగొట్టుకుందో ఆ రోజే తన మరిది గారు, అంటే తన భర్త యొక్క తమ్ముడు గారు, అదే నదికి స్నానానికని వెళ్ళి అక్కడ ఆ బీచ్లో మునుగుతూ ఉండగా ఆ రాళ్ళ దగ్గర ఏదో మెరిసినట్టుగా అనిపించింది. వెంటనే ఆయన కిందకి చేయి పెట్టి ఆ మెరిసింది తీసేసరికి తన వదిన గారు పోగొట్టుకున్న వివాహపు ఉంగరం సంవత్సరం తర్వాత దొరికిందండి. అప్పటి నుంచి ఆమంటది, అంతోని వారికి ఒక్కసారి చెప్పాలి కానీ ఆయన విడిచిపెట్టారు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇంకొక అద్భుతం అంతోని వారు చేసిన అద్భుతం. పేదరాలు, ఒక పేద స్త్రీ, 1880 సంవత్సరంలో ఆస్ట్రియా దేశంలో జరిగినటువంటి అద్భుతం. ఒక పేద స్త్రీ, ఆమెకి ఉన్నటువంటి ఆధారం నూలు దారం తయారు చేసుకోవడం, అది అమ్మడం. ఆ నూలు దారాన్ని ఉండలుగా చుడతారు ఆస్ట్రియా దేశంలో. అవి అమ్మితే ఆ జీవనోపాధికి ఉపయోగపడుతుంది ఆ స్త్రీకి, అదొక్కటి ఆధారం. ఒకరోజు ఈ దారం కొండ మీద తయారు చేస్తుంటుంది,
చుడుతూ ఉంటుంది. ఆ చుట్టేటప్పుడు ఆ పెద్ద ఉండ ఆ కొండ మీద నుంచి జారి కిందనున్నటువంటి నదిలోకి పడిపోయి కొట్టుకెళ్ళిపోయింది. కానీ ఆమె ఎక్కడున్నదో తెలియక ఆమె అంతోని వారి శరణు కోరి అంతోని వారికి ప్రార్థన చేయగా ఆమె వారం రోజుల తర్వాత ఆ నది దగ్గర ఎందుకో పనికి వెళ్ళింది. అక్కడ ఆమె ప్రార్థన చేస్తుంది, నవదిన ప్రార్థనలు అంతోని వారికి సమర్పిస్తుంది. ఆ నది నుంచి వెళుతూ ఉండగా ఒక ఆయన దుక్కలను నదిలో ఉన్నటువంటి దుక్కలన్నీ బయట పెడుతున్నాడు. అక్కడ కనుక్కుంది నూలు దారం. రెండవది, అటువంటి నూలు ద్వారం ఒకసారి నీటిలో పడితే చీకిపోయి పోతుంది, దేనికి పనిచేయదు. కానీ అద్భుతం ఏమిటంటే దొరికిన తర్వాత ఆ దారం ఎటువంటి చీకిపోకుండా యథావిధిగా పొడిగా ఉందంటండి. అది అంతను వారు చేసినటువంటి అద్భుతం. పొడిగానే ఉన్నది నా నూలు దారం అని ఆ పేదరాలు సాక్ష్యమిస్తుంది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సియానాపూర్ బెర్నాదీన్ వారి పండుగ కొనియాడుతున్నాం. ఈయన ఇటాలియా ఫ్రాంచిస్కన్ గురువు. ఈయన పుట్టగానే తల్లి చనిపోవడం, పిన్ని అతనిని ఆదుకొని పెంచడం, క్రమశిక్షణలో పెంచింది. 17వ సంవత్సరంలో వ్యాకుల మాత ఆ పవిత్రమైనటువంటి సంస్థకు చెందినటువంటి హాస్పిటల్ ఉండేది. వాళ్ళు చేస్తున్న సేవలు చూసి ఇంట్రెస్ట్ పుట్టి నేను కూడా సేవ చేయాలని ఒక బ్రదర్గా జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు 1400 జూబిలీ సంవత్సరంలో ప్లేగు వ్యాధి అంటుకుంది అక్కడ. ఆ ప్లేగు వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి 12 మంది, ఈ బెర్నాదీన్ బ్రదర్ గారు ఇంకొక 12 మంది అనేకమైన సేవలు అందించారు. గొప్ప సేవలు. వాళ్ళ సేవలు ఎలాగ అందించేవారంట? చిరునవ్వుతో ఓదారుస్తూ, ఆశ కలిగిస్తూ, ఏమీ జరగదు, యేసు నిన్ను బాగు చేస్తాడు, నువ్వు చెప్పవలసినటువంటి ఒకే ఒక్క మాట యేసునామం. అలాగా ఆ భక్తిని బ్రదర్గా ఉన్నప్పటి కంచి యేసు పవిత్ర నామాన్ని వాళ్ళకు అందించడం, సేవలు అందించడం, చనిపోతున్న వాళ్ళని సమాధి చేయడం. కానీ వాళ్ళు సంతృప్తిగా సేవ చేశారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన గురువుగా అభిషేకింపబడి ఆయనకు పాపం ఉన్నటువంటి లోపం ఏంటంటే కీచు గొంతు ఆయనది పాపం సరిగా గొంతు లేదు. 17 సంవత్సరాలు సఫర్ అయిన తర్వాత ఒకరోజు ఏకతాటిగా ప్రసంగం చెప్తూ ఉంటే ఆయన గొంతు ఒక పరిశుద్ధాత్మ మాట్లాడుతుందా అన్నట్లుగా వాయిస్ వచ్చేసింది. ఆ పరిశుద్ధాత్మతో ప్రసంగం చెప్తున్నటువంటి ఆయన మాటలకి అక్కడున్న వాళ్ళందరూ విడుదలై అనేక దయ్యాల నుంచి విడుదల చేశారట, అనేక దుష్ట ఆచారాల్ని నిర్మూలించారంట. ఆయన అక్కడ ఉన్నటువంటి మూఢనమ్మకాలని ఆయన అద్భుతాలు చేస్తూ ఉండేవాడు. అందరికీ కూడా ఆయన ఇచ్చిన సందేశం యేసు పవిత్ర నామం. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఒక అడుగు వేయు, యేసు అన్న పేరు పెట్టు, ఒక జపం ఎక్కడికైనా ఏదైనా పని చేయు, యేసు అని చెప్పకుండా పని చేయొద్దు అంటాడు ఆయన. కనీసం నువ్వు భోజనం చేసేటప్పుడు యేసు అని ఒక నోట్లో ముద్ద పెట్టుకో. నువ్వు నడిచినప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఆ పవిత్ర నామం నీ నోటి మీద, పెదాల మీద ఉండాలి అని ఆయన ఘంటాపదంగా బోధించేవారు బెర్నాదీన్ గారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు ఇస్తున్న సందేశం మీకు శాంతి కలుగునగాక. ప్రతిరోజు పూజలో ఆయన రక్త మాంసాలతో ఆత్మ దైవత్వంతో పోషింపబడుతున్న మనము ఆయన శాంతిని పట్టుకొని ఇంటికి వెళ్ళాలా. ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. ఓ ప్రభువా, అంతోని వారు చేసిన అనేకమైన అద్భుతాలలో గొప్ప అద్భుతాలు మా ముందుంచుతున్నాం. మరి ఈనాడు నీ కృప, నీ కారుణ్యం, నీ శక్తి, నీ ప్రభావం మాకు శాంతినిస్తూ ఉంది. ప్రతి దివ్య పూజ బలిలో అది అమూల్యమైన శాంతి. నీవే స్వయంగా ప్రధాన యాజకుడుగా మాకు శాంతినిస్తున్నావు. నీ రక్త మాంసాలు ఆత్మ దైవత్వంతో పోషిస్తున్నావు. కోట్లాది వందనాలు, స్తోత్రాలు దేవ. మా మనసులో ఉన్న అన్ని ఉద్దేశములు, తలంపులు నెరవేర్చమని అందరూ చెప్పండి. ఈ అర్పణ సమయములో
నన్ను నేను సంపూర్ణముగా సమర్పించున్నాను. నాకున్నదంతయు సమర్పించున్నాను. నేను చేయగలిగినదల్లా సమర్పించున్నాను. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాను. ఆమేన్. గైకొనవా మా అర్పణగా జోడించిన ఈ కరములు, గైకొనవా మా అర్పణగా వినియోగించుమా నీ రాజ్యానికై, నీకై వాటిని అభిషేకించుమా. సువార్త సేవకై వినియోగించుమా. సువార్త సేవకై వినియోగించుమా. మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగులు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత అంతోని వారిని ప్రతి మంగళవారము స్మరిస్తున్న సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించి మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ అచ్చుటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములని సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహబంధముగను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరువుగా ఉండినట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకముని నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసానా, ప్రభునామమున వేం చేయవారు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధముని విమానాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చిట్లాడిను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించు జీవమనస్కు అప్పమున రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మలియో జగద్గురువును, ఉడుమల బాలాగ్రపీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను నీ ప్రేమి ఎందు పరిపూర్ణలను చేయము. నీవి లోకము నుండి పిలుచుకొనిన ఫ్రాన్సిస్ జగద్గురువును మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదమైన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవలు చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయడు. అప్పుడు వారులతో కలిసి మేము నీ కుమారుడు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోక జపం అయిపోయిన వెంటనే ఆ మాటలు ఉంటాయి. ఏ మాటలు? నా శాంతిని మీకు ఇచ్చినాను అనే మాట గురువు చెప్పట్లేదు. ప్రతి పూజలో ప్రధాన యాజకుడైన నిత్య గురువైన క్రీస్తు ప్రభువే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి మాట ఆయనదే, మేము కాదు. అందుకే ఆ మాట పలికేటప్పుడు వెంటనే చిన్నపిల్లలాగా చాక్లెట్ ఇచ్చినప్పుడు ఎలా స్వీకరించేస్తావు, థ్యాంక్ యూ అని ఆ శాంతిని వెంటనే తీసేసుకోవాలా. అది ఏకాగ్రత, భక్తి అన్నమాట. శాంతిని మీకు ఇచ్చినాను అని చెప్పేటప్పుడు ఎస్ ప్రభువా థ్యాంక్ యూ. చిన్నపిల్లల మనస్తత్వం చిన్న బిడ్డల వలె రూపొందనైనా తప్ప, అంటే చిన్నపిల్లల మనస్తత్వం చాక్లెట్ ఇవ్వగానే వాళ్ళు ఎంత స్పీడ్గా తీసుకుంటారు ఆశతో. ప్రతి మాట, ప్రతి ఆశీర్వాదం ఆశతో తీసుకోవాలా. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, నాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడెల నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడెల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కడతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడ యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించి ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు మీతో ఉండునగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ప్రభుని విందుకు పిలువబడిన వారము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. గోధుమప్ప రూపము, గాయపడిన దేహము, ద్రాక్షారసపానము, చిందిన నీరుదిరము స్వీకరింతుము. నిండు మనసుతో స్వీకరింతుము. నిండు మనసుతో అనువనువున పదిల పరతుము. అనువనువున పదిల పరతుము. నిన్ను నీవు విరచి పంచినావులే. మిన్నయైన బ్రతుకు ఇచ్చినావులే. నిన్ను నీవు విరచి పంచినావులే. మిన్నయైన బ్రతుకు ఇచ్చినావులే. అన్ని వేళలా అన్ని చోటలా, అన్ని వేళలా అన్ని చోటలా ప్రస్తుతింతును నీదు త్యాగము. ప్రస్తుతింతును నీదు త్యాగము. గోధుమప్ప రూపము, గాయపడిన దేహము, ద్రాక్షారసపానము, చిందిన నీరుధిరము స్వీకరింతుము. నిండు మనసుతో స్వీకరింతుము. నిండు మనసుతో అణువణువున పదిల పరతుము. అణువణువున పదిల పరతుము. మా జీవితాలు మెరుగుపరచుము. సేవ చేయు మనసు కలుగజేయుము. మా జీవితాలు మెరుగుపరచుము. సేవ చేయు మనసు కలుగజేయుము. స్వార్థం మరచి ప్రేమను పంచి, స్వార్థం మరచి ప్రేమను పంచి, సమతను పెంచా దీవించుమా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున సాధు స్వభావమును హృదయమున కల పరిశుద్ధుడకు పునీతంతోని వారా అనంతమైన సోదర ప్రేమ చేతను, దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను
ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయి శక్తిని పొందుతిరే. అద్భుతముల మీ మాటకై వేచి ఉండా బాధలలోనున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటల పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలోనున్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడనూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చితిరి, బాధలలోనున్న వారికి ఉపశమనం నొసగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించిన వారిని సహితము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చే వరము పొందిన పునీత అంతోని వారా దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంద మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరినట్టులా సహాయపడండి. మిమ్ములను ఆశ్రయించిన వారికి మనవలను దయచేవారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములకు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదిలియాడుటకు ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచ్చు. అవి నెరవేరా ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనిచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల నీవు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షింపు. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారు అగ్గునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మ ఎండిన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితకును పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగు. స్వామి కృపగా ఉండండి. క్రీస్తువ కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ గారా, భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, పాదువాపుర నివాసియగు పునీత అంతోని వారా, పరమండల భాగ్య దివ్య పేటియగు పునీత అంతోని వారా, వినయ దర్పణమైన పునీత అంతోని వారా, తపఫలమైన పునీత అంతోని వారా, ధర్మమును అత్యంత అనుసరించిన పునీత అంతోని వారా, పరిశుద్ధ స్లేవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, ధర్మ మార్గమున చంచల మనసు కలిగిన పునీత అంతోని వారా, ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, అవిశ్వాసపతులకు భయము కలిగించినట్లు చేయి పునీత అంతోని వారా, దుష్ట శక్తుల పాలట ఖడ్గమైన పునీత అంతోని వారా, పుణ్యాత్మలకు సద్బోధకుడమైన పునీత అంతోని వారా, పాపాత్మలకు జ్ఞానజ్యోతిరస్సుంగు పునీత అంతోని వారా, త్రోవ త్రప్పు వారికి తోడుగా ఉండు పునీత అంతోని వారా, అద్భుతములు చేయి పునీత అంతోని వారా, దుఃఖితుల కోరట కలిగించి పునీత అంతోని వారా, నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మోగవారిని మాట్లాడించి పునీత అంతోని వారా, సత్యబోధకులైన పునీత అంతోని వారా, పిచాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, బానిసలను బ్రోచి రక్షించి పునీత అంతోని వారా, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోని వారా, అందులకు దృష్టి నసుగిన పునీత అంతోని వారా,
కాణని వస్తువులను మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా. వ్యాజ్యకారుల నిత్యమును రక్షించు పునీత అంతోని వారా. నిర్భాగ్యులకు ఆదరవైన పునీత అంతోని వారా. సముద్ర మత్స్యకారులకు ఉపదేశించిన పునీత అంతోని వారా. అపోస్తలుల అపరిమితగా పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా. పుణ్య జ్ఞాన సస్యమును అనేక దేశాలను వృద్ధి చేసిన పునీత అంతోని వారా. లోకాసత్యమును వర్జించిన పునీత అంతోని వారా. సముద్రమును ఉపద్రవం చెందిన వారిని రక్షించిన పునీత అంతోని వారా. మేము చూచి వేడుకున్న వారి పక్షమును వహించి పునీత అంతోని వారా. సర్వేశ్వరుని స్తుతించే వారి కొరకు మనవి చేయు పునీత అంతోని వారా. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా. బాలరూపధారులని సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోని వారా. లోక పాపములు పరిహరించిన సర్వేశ్వరుని గొర్రెపిల్లని యేసువా. లోక పాపం పరిహరించిన సర్వేశ్వరుని గొర్రెపిల్లని యేసువా. లోక పాపములు పరిహరించిన సర్వేశ్వరుని గొర్రెపిల్లని యేసువా. పునీత అంతోని వారా. సూరత్వము గల మేపరి, కష్టపడే వారికి సంతోషము కలిగించువారును, పాపాగ్ని చల్లార్చువారును, ఉన్నత పరమండలమందు వారునైన పితైన సర్వేశ్వరుడి కన్నీటి కల్వలోని దురితముల తరువాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దానం మీ పాత్రమగునట్లు ప్రార్థించుదము. పితయైన సర్వేశ్వర, మీ తిరుసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమును సుస్థిరముగా ఉండినట్లు, నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రమగునట్లు, మీ సేవకుడైన పునీత అంతోని వారి నామం కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యమును చేరుటకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం రప్పించవలయనని దేవరవారిని ప్రార్థించున్నాము. ఈ విన్నపములు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునగాక. పుణ్యాత్ముడైన పునీత అంతోని వారిని లోకములోని అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునగాక. విశ్వాసముతోను నిరీక్షణతోను ప్రభు పేరిట సమావేశమే ఈ మంగళవార ప్రార్థనలు పాల్గొంటున్న మేము దేవుడు దీవించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వర పవిత్రాత్మ వరముల ద్వారా తిరుసభ ప్రార్థన ద్వారా మనల్ని అనుగ్రహించున్నారు. వారు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మీరు చోటు నెలవిలిన పిశాచ తంత్రపాలను రోగబాధలు విముక్తపరిచి అన్ని ఆపదలు కాపాడుదురుగాక. మీ అందరికి సర్వేశ్వరుడు తన సమాధానమును వసుగుదురుగాక. ఇవన్నీ క్రీస్తునాథుని ద్వారా నెరవేరునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 2 కోరికలు. ఒకటోది సెయింట్స్ మిరకల్స్ ఫాదర్ ఎస్ బాలశౌరి పడితే అంతోని వారి అద్భుతాలను అందులో పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఒకటోది. రెండవది జీవగిరి పుణ్యక్షేత్రం, అంటే ఫాదర్ గారు స్వంత విచారణ, తల్లి విచారణ, ఆయన పుట్టినటువంటి పెరిగినటువంటి, అందుకే నేను నా కొడుకు అని పిలుస్తుంటాను. నా ముద్దుల కొడుకు ఫాదర్ వేలాంగిని, కచ్చ వేలాంగిని రాజు గారు. సో కాబట్టి ఆయన స్వంత గ్రామం ఒక్కసారైనా చూడండి. ఎందుకంటే మీరు ఇంచుమించు ₹1,00,00,000 దగ్గర వరకు కూడా మీరు సహాయం చేశారు. ₹1,00,00,000 ఇక్కడి నుంచి ఇచ్చారంటే అంత అదృష్టవంతులు. అందరూ కూడా ఆరోగ్యమాత విచారణ జీవగిరి పుణ్యక్షేత్రం చూడవలయనని మిమ్మల్ని వినయపూర్వకంగా అర్థిస్తూ ప్రార్థించమని వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. మాటిన్ తెరై జాల తనయుడవై జన్మించినావు స్వానీయలో. మాటిన్ తెరై జాల తనయుడవై జన్మించినావు స్వానీయలో. నీ దివ్య మార్గములో నడిపించు మామ్ములన్, నడిపించు మామ్ములన్. అద్భుతరాశివి అంతోని పుంగవా, కలకాలం మమ్ము కరుణాల వాల దీవించి నడిపించుమా. అద్భుతరాశివి
సేవే. దేవమాత సమర్పణ. నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి, నన్ను మీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాము. నా యొక్క భక్తిని మీ చూపించుటకు ఇది నా కండ్లను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించుకొనుచున్నాం. కాబట్టి మమ్మల్ని మీ సొంతంగా చేసుకొని కాపాడిన అవతరించండి. జేసు మరియా జోజప్ప, నా హృదయమును, నా ఆత్మను, నా జీవము నీకు సమర్పించుకొనుచున్నాము. జేసు మరియా జోజప్ప, నా కడపటి అవసరం సహాయము చేయండి. జేసు మరియా జోజప్ప, మీ దివ్య సన్నిధానములో సమాధానంగా ప్రాణం విడుతునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములో వేంచేస్తున్న దేవాది దేవునకు ఆ కాలము ఆరాధన, స్తుతి, స్తోత్ర, నమస్కార, గౌరవములు కలుగునుగా. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.